వేలు పెట్టి ఫోన్ కొంటున్నారా? అయితే ఒక నిమిషం ఆగండి. ఇక్కడ చాలా మంది తప్పులు చేస్తారనమాట. మీరు కష్టపడి సంపాదించిన డబ్బులంతా వృధా చేసుకుంటారు. అందరూ ఏం చేస్తారంటే బ్రాండ్ పేరు చూసి, అలాగే 108 ఎంపీ కెమెరా ఉందని, అలాగే 7000 mAh బ్యాటరీ ఉందని చూసి కొంటారనమాట. కానీ అసలు కథ వేరే ఉంది. చాలా మంది ఈ తప్పులు చేసి మొబైల్ కొంటున్నారు అనమాట. మీ డబ్బులు సేవ్ కావాలంటే, వృధా కాకుండా ఉండాలంటే ఈ వీడియో ఫుల్గా చూసేయండి. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి కెమెరా అనమాట. ఎక్కువ ఎంపీ ఉంటే మనకి బెస్ట్ కెమెరా అని అందరూ అది చూసి మోసపోతారు అనమాట. ఇది ఒక పచ్చి అబద్ధం. అలాగే ఇది బ్రాండ్ అందరినీ ఇట్లా నమ్మిస్తుంది అనమాట. ట్రాప్ బ్రాండ్ అది. ఎగ్జాంపుల్ కి ఒక బుక్ లో ఎక్కువ పేపర్లు ఉంటే ఇంకా అది మంచి కథ అవుతుందా? కాదు కదా. మనం కథ మట్టి ఉంటుంది. అలాగే కెమెరాని డిసైడ్ చేసే 3 విషయాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి కెమెరా సెన్సార్ సైజ్ అనమాట. అలాగే కెమెరా ఓఎస్, తర్వాత సాఫ్ట్వేర్ అనమాట. ఇప్పుడు సెన్సార్ అనేది ఒక కిటికీ అనుకోండి. ఆ కిటికీ పెద్దగా ఉంటే ఇంకా మనకి లైట్ ఎక్కువ వస్తుంది. అందుకే మనకి నైట్ ఫొటోస్ అనేవి అంత బ్రైట్ గా వస్తాయి. అందుకే కొన్ని 50 ఎంపీ కెమెరాలు ఉన్న మొబైలే 108 ఎంపీ మొబైల్ కెమెరా కన్నా ఎక్కువ క్వాలిటీ వస్తాయి అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న సెన్సార్ బట్టి అనమాట. ఓఐఎస్ అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అంటే మనం వీడియో తీస్తున్నప్పుడు మనం చేయి కదిలినా కూడా కొంచెం ఎంత కదిలినా మన వీడియో అనేది షేక్ కాకుండా స్టేబుల్ గా వస్తుంది అనమాట. దాన్ని ఓఐఎస్ అంటారు. సాఫ్ట్వేర్ అనేది మంచి చెప్పు మాదిరి అనమాట. ఎలా అంటే మన కెమెరాలో వచ్చిన ఫోటోని ప్రాసెస్ చేసుకుని మనకి బ్యూటిఫుల్ గా మార్చి ఇస్తుంది అనమాట మన ఫోటో సాఫ్ట్వేర్ అనేది. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మొబైల్ కొనేటప్పుడు కెమెరా మెగా పిక్సెల్ కాకుండా దాని సెన్సార్ ఓఎస్ ఉందా లేదా, అలాగే సాఫ్ట్వేర్ తెలుసుకుని కొనండి అనమాట మొబైల్. సెకండ్ వచ్చేసి పెర్ఫార్మెన్స్. అందరూ ఏమనుకుంటారంటే స్నాప్ డ్రాగన్ కానీ, మీడియాటెక్ దాని పక్కన ఎక్కువ నెంబర్ ఉంటే అది మంచి ప్రాసెసర్ అనుకుంటారు. కానీ అది డిసైడ్ చేసేది ప్రాసెసర్ ఒకటే కాదు, అది టీమ్ వర్క్ అనమాట. ర్యామ్, స్టోరేజ్, సాఫ్ట్వేర్ ఈ మూడింటిపై డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ర్యామ్ అంటే ఒక పెద్ద డెస్క్ మాదిరి అనమాట. అదే LPDDR5X అంటే పెద్ద డెస్క్. అంటే దీంట్లో మనం మల్టీ టాస్కింగ్ అన్ని ఈజీ చేయొచ్చు అనమాట. అది LPDDR4X అంటే మనకి స్మాల్ అనమాట, చిన్న డెస్క్. దాంట్లో మనం ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేసుకోలేం. స్టోరేజ్ అంటే వేర్ హౌస్. అంటే UFS 3.1 అంటే ఫాస్ట్ అసిస్టెంట్, తొందరగా వస్తుంది అనమాట. అదే UFS 2.1 అంటే ఇంకా స్లో అనమాట, స్లో అసిస్టెంట్. ప్రాసెసర్ ఎఫిషియన్సీ కూడా ముఖ్యం అనమాట. మనకి 4 నానోమీటర్ టెక్నాలజీ అంటే కొత్తది అనమాట. ఇది ఏమంటే కొత్త ఇంజన్ లాంటిది. మనకి తక్కువ పవర్ని వాడి ఎక్కువ మైలేజ్ ఇస్తుంది అనమాట. అలాగే సాఫ్ట్వేర్ అప్లికేషన్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఏది మంచిగా ఉందో ఆప్టిమైజేషన్ దాన్ని చూసి సెలెక్ట్ చేసుకోండి. అలాగే మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది ఎక్కువ వచ్చే కంపెనీ మొబైల్స్ ఉన్నాయి కదా, వాటినే కొనండి. తక్కువ అప్డేట్స్ అనేది కొనకండి. ఎందుకంటే ఎక్కువ అప్డేట్స్ ఉంటే మొబైల్ అనేది ఎక్కువ రన్నింగ్ వస్తుంది అనమాట. థర్డ్ వచ్చేసి బ్యాటరీ అనమాట. బ్యాటరీ 7000 mAh ఉంటే కనుక మనకి 2 రోజులు వస్తుంది బ్యాటరీ అందరూ అనుకుంటారు అనమాట. అలా కాదు. ఇప్పుడు ఉదాహరణకి మనకి బ్యాటరీ అనేది ట్యాంక్ అనుకోండి, అలాగే మనకు ఛార్జర్ అనేది మనకి పైప్ అనుకోండి. ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకు మన ట్యాంక్ ఇప్పుడు పెద్ద ట్యాంక్ ఉంది, మనం చిన్న పైప్ తో నీళ్ళు పడితే ఇంకా లేట్ అవుతుంది అదే కేకి. అదే 5000 mAh బ్యాటరీకి మనం 67 వాట్స్ కానీ 80 వాట్స్ కానీ ఛార్జర్ పెట్టినామంటే ఇంకా మినిట్స్ లో ఛార్జ్ అవుతుంది. అందుకే బ్యాటరీతో పాటు ఛార్జర్ వాట్స్, అలాగే ప్రాసెసర్ ఎఫిషియన్సీ అని చెక్ చేసుకుని కొనాలన్నమాట. 20,000 ఫోన్ కొనేటప్పుడు గుడ్డిగా స్పెక్స్ చూసి కొనకండి. నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యి చూసి కొనండి అన్నమాట మొబైల్ ఇప్పుడు నుంచి కొనేవాళ్ళు. ఈ వీడియో ఇంకా నచ్చట్లయితే ఇంకా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా కొత్త మొబైల్ కొనేవాళ్ళు, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి కొనుక్కోమనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.